అందరికీ నమస్కారం. ఈనాటి వికలాంగుల హక్కుల పోరాట సమితి రాజూరు మండల అధ్యక్షులు అలాగే ఇతర గ్రామాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ సమాజంలో అసమానతల మధ్య, అవమానాల మధ్య శరీర అవయవాలు సరిగా లేక, సరైన జీవనోపాధి లేక చాలా ఇబ్బందిని పడుతున్న సమయంలో ఈ దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు కానీ రాని ఆలోచన ఈ సమాజంలో అసమానతలు, అవమానాలకు గురవుతున్నటువంటి నా వికలాంగుల సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక ఆలోచన చేసి, ఒక ఉద్యమం చేసి మరి వికలాంగులకు తక్షణమే గవర్నమెంటే వారి పోషణ నిమిత్తం మరి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటి గొంతెత్తిన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు అని సందర్భంగా తెలియజేస్తారు. ఈ వికలాంగుల పెన్షన్ కోసం మా గ్రామ స్థాయి నుంచి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ఎంఆర్పిఎస్ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టుకుని ధర్నాలు చేసి, రోడ్లు బ్లాక్ చేసి, ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడించి రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి చేసింది ఈ రాష్ట్రంలో వికలాంగుల పక్షాన పోరాడేది ఒక మాదిగ జాతి మాత్రమే సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు జరిగిన ఈ పోరాటాల్లో గతంలో ఉన్న పెన్షన్ 250 నుంచి 2000 వరకు పెంచిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉంది. అదేవిధంగా నిన్న మనది జరిగినటువంటి ఎలక్షన్లో మరి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఎంఆర్పిఎస్ తీర్మానం చేసుకున్నప్పుడు ఈ ఎంఆర్పిఎస్ ఎందుకు తీర్మానం చేసుకుందో ఒక ప్రధానమైన లక్ష్యం మీ అందరికీ తెలిసే ఉంటుంది. దానికంటే ముందు సత్వరమే చేయగల ఒక పని ఏదైనా ఉందంటే, ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఈ సమాజానికి వెంటనే ఉపయోగపడే పని ఏదైనా ఉందంటే ఒక 24 అంశాల్లో మొదటగా ఆయన ఎంచుకున్నది వికలాంగుల పెన్షన్ పెంచడం మాత్రమని చెప్పేసి కృష్ణమాదిగ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని గమనించి సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి కృష్ణమాదిగ గారు ఎప్పుడైతే రిప్రజెంటేషన్తో వెళ్ళారో 24 అంశాల్లో ఇది 2వ అంశంగా గుర్తించి మీరు ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే మీరు వికలాంగులకు 6000 పెన్షన్ పెంచితే మేము ఈ కూటమికి సపోర్ట్ చేస్తాం, గెలిపిస్తామనే అంశాన్ని మరి ఆ రోజు మీడియా పరంగా అందరికీ తెలియపరచడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని ఆజ్యం పోసిన మందకృష్ణ మాదిగ గారు మరి నిజంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా ఒక పక్క వృద్ధుల పెన్షన్ 3000 నుంచి 4000కి పెరిగింది. ఒక 3000 అదనంగా వేసి 7000 రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుని నిజంగా ఈరోజు సంతృప్తిగా ఉన్నారు ఈరోజు వృద్ధులందరూ కూడా. అదేవిధంగా మా వికలాంగుల హక్కుల పోరాట సమితి, మా సోదరులు, మా అక్క చెల్లెలు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు నుంచి, ఈ నెల నుంచి 6000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారంటే మరి చక్కగా మరి మీ ఆరోగ్యం కోసం, మీ ఆత్మగౌరవంతో పాటు మీ ఆహార సమస్య కోసం, మీకున్న మందుల సమస్య కోసం ఈ 6000 రూపాయలు సరిపోవు. కానీ మీకు తీసుకున్న 3000 కంటే అదనంగా 3000తో మరింత శక్తిని ఇచ్చినటువంటి మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చెప్పిన వెంటనే ఆ అంశాన్ని స్వీకరించి ఐఎస్ కృష్ణమాదిగ గారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం, మీరు కూటమికి సపోర్ట్ చేయమని ఆయన ఒక పిలిపిస్తే కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు నిద్రాహారాలు మాని 25 రోజుల పాటు, 30 రోజుల పాటు మరి రాత్రులు పగలు అన్ని గ్రామాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసి మరి మాదిగ దొండరగా మేము, అలాగే మీ యొక్క పార్టీలుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీగా మీ అందరూ కూడా మీ పార్టీలు కలిపి కూటమి గెలుపు కోసం మీ అందరూ కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో ఈ పెన్షన్ అనేది మరొక 5 సంవత్సరాల తర్వాత మరింత పెంచే విధంగా మరి ఆలోచన చేయాలని చెప్పేసి మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఈ యొక్క విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో వికలాంగుల హక్కుల పోరాట సమితికి కానీ, వికలాంగుల సమాజానికి కానీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదైనా అండదండలు ఉన్నాయంటే మీ అందరికీ మేము అండదండగా ఒక ఎంఆర్పిఎస్ నుంచి మేము ప్రతి గ్రామ స్థాయి నుంచి అన్ని గ్రామాల్లో కూడా అన్ని కులాల్లో విషయాలు ఒక మాదిగ కులంలో ఈరోజు మీరు తీసుకునే పెన్షన్ అన్ని గ్రామాల్లో అందుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రేపు మా యొక్క అంశం పైన, ఏదైనా పోరాటం పైన మాకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని మండల అధ్యక్షులు వారిని అలాగే పెద్దలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్, జై మాదిగ, జై మందకృష్ణ.